అవినాష్ కి అండ్ అవినాష్ ఫ్యాన్స్ కి కంగ్రాచులేషన్స్. అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. ఏదైతే BB4 లో ఎలిమినేట్ అయినందుకు బాధపడ్డాడో, టాప్ 5 లో లేకుండా వెళ్ళిపోయినందుకు, ఈసారి ఫైనలిస్ట్ అయిపోయాడు. అంటూ ఫైనలిస్ట్ అవ్వగానే ఫస్ట్ నబీల్ కి థ్యాంక్స్ చెప్పాడు చూడు, అది మాత్రం మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వకపోతే ఆ రోజు తను ఎలిమినేట్ అయిపోయి ఉండేవాడు. ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వడం వల్ల మాత్రమే ఆ రోజు సేవ్ అయ్యాడు. బట్ ఒక ఛాన్స్ దొరకడం అన్నది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. దట్టు ఆ రోజు అవినాష్ ఎలిమినేట్ అయిపోవడానికి మెయిన్ రీజన్ తను వైల్డ్ కార్డ్ లో రావడము అండ్ అప్పటి వరకు ఒక్కసారి కూడా నామినేషన్స్ లోకి రాకపోవడం వల్ల. అంతేగాని తను ఏదో పర్ఫార్మెన్స్ ఇవ్వక ఇవన్నీ కాదు. ఆల్రెడీ ఆడియన్స్ వేరే వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఉండడం వల్ల, తను అసలు నామినేషన్స్ లోకి రాకపోవడం వల్ల, ఆ రీజన్ వల్ల తను ఎలిమినేషన్ వరకు వెళ్ళాడు. కానీ లేదంటే ఏదో పర్ఫార్మెన్స్ చేయకుండా కూర్చున్నది కాదు. ఏంటి కామెడీలో పర్ఫార్మ్ చేస్తాడు, మళ్ళీ టాస్క్ లో పర్ఫార్మ్ చేస్తాడు, నామినేషన్స్ లో వాదిస్తాడు. ఒక్కటి కాదు, అన్ని విషయాల్లో ఈసారి అవినాష్ ఆల్ రౌండర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. నో డౌట్ ఏంటి, నో డౌట్ తను అర్హుడు. టికెట్ టు ఫినాలేకి అర్హుడు. ఏమో టికెట్ టు ఫినాలే రాకపోతే ఓటింగ్ తక్కువ ఉండడం వల్ల ఎలిమినేట్ అయిపోతుందేమో. సో అది తనకు మాత్రం అర్హుడు, తనకి రావాలి. లేదంటే ఓటింగ్ తక్కువ పడి ఎలిమినేట్ అయిపోయేవాడు. ఏ రకంగా చూసినా అవినాష్ కి టికెట్ టు ఫినాలే రావడం మాత్రం నిజంగా చాలా చాలా మంచిదే, తప్పనేం కాదు. తన వల్ల వేరే వాళ్ళు ఎలిమినేట్ అయిపోవచ్చు, దానివల్ల వేరే వాళ్ళకి నష్టం జరుగుతుంది. బట్ అవినాష్కి ఏమి, తను ఎలిమినేట్ అయిపోవడం కూడా అవినాష్కి నష్టమే. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ లో రావడం వల్ల, ఇన్ని రోజులు నామినేషన్స్ లో లేకపోవడం వల్ల, ఇప్పుడు తనకి ఆడియన్స్ నుంచి సపోర్ట్ లేదు, ఓట్స్ పట్టలేదు, కష్టపడి సంపాదించుకున్నాడు. అది అవినాష్. ఈ విషయంలో మనం ఖచ్చితంగా అవినాష్ ని కంగ్రాచులేట్ చేయాలి. అదే అరే అవినాష్ కి ఓటింగ్ తక్కువ ఉంది కదా, అవినాష్ టాప్ 5 లోకి వెళ్ళాడంటే వేరే వాళ్ళకి నష్టం. ఇది కాదు, ఇక్కడ అవినాష్ ని ఆడియన్స్ సపోర్ట్ చేయలేదు, ఇది నిజం. కాబట్టి ఆ రోజు ఎలిమినేట్ అయిపోయేవాడు. నబీల్ సపోర్ట్ చేశాడు, ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చాడు. తనకి ఎలాగో ఆడియన్స్ సపోర్ట్ చేయట్లేనప్పుడు తను కష్టపడి సంపాదించుకున్నాడు. ఏమంత ఈజీగా ఏది రాలేదు. తను ఏ టాస్క్ అయినా చూసుకోండి, మెగా చీఫ్ టాస్క్ల దగ్గర నుంచి ఏ టాస్క్ అయినా చూసుకోండి, కష్టపడి సంపాదించుకున్నాడు. ఏది ఈజీగా వచ్చేయలేదు. కాబట్టి అవినాష్ ని కంగ్రాచులేషన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తను ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. రెండో డౌట్ మీకు చాలా మందికి ఉండొచ్చు, అదేంటి నామినేషన్ లో ఉన్నాడు కదా, ఫస్ట్ ఫైనలిస్ట్ చేస్తారా, ఈ వారం ఎలిమినేట్ చేసేస్తారా అని డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను చెప్పేది జస్ట్ నా రివ్యూ మాత్రమే. బట్ ఇదే నిజం అవుతుంది 99.9%. నేను నా రివ్యూ చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. టాస్క్ ఏంటి, వాళ్ళ లాస్ట్ లో ఆ బ్యాలెన్స్ చేసిన లెటర్స్ ఏంటి, ఫస్ట్ ఫైనలిస్ట్ అంటే తను ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. ఇది యాజ్ పర్ మై రివ్యూ తను ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. ఈ వారం సేవింగ్ లూజింగ్ ఇదేమీ లేదు. ఓటింగ్ తక్కువ పడినా కూడా తనని ఫస్ట్ ఫైనలిస్ట్ చేస్తారు. ఆ టాస్కే అది. ఇది నా ఒపీనియన్, ఓకేనా. బిగ్ బాస్ ఒపీనియన్ ఏది అన్నది నాకు సంబంధం లేదు. ఒకవేళ పొరపాటున ఓట్లు తక్కువ ఉన్నాయి కదా అని అవినాష్ని ఎలిమినేట్ చేసేస్తాడు అని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే యాజ్ పర్ టాస్క్, ఆ టాస్క్ ప్రకారం తను ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు అంతే. సో ఇది రెండు. ఇది నేను ఇంకో ఎగ్జాంపుల్ ఏమిస్తానంటే, ఎప్పుడు కూడా ఫస్ట్ ఫైనలిస్ట్ లాస్ట్ సీజన్ అర్జున్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు అంటే టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు. ఆ వారము అర్జున్ ఎలిమినేట్ చేయలేదు. బాటంలో ఉన్నది అర్జునే. నాగార్జున గారు చెప్పారు, అర్జున్ నువ్వు బాటంలో ఉన్నావు, నీ దగ్గర కనుక ఈ టికెట్ టు ఫినాలే లేకపోతే నువ్వే ఎలిమినేట్ అయ్యేవాడివి. కానీ నువ్వు టికెట్ టు ఫినాలే గెలుచుకున్నావు కాబట్టి నీ తర్వాత ఎవరైతే ఉన్నారో అంటే బాటమ్ 2లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేశారు. ఆ రకంగా ఎలిమినేట్ అయింది ఎవరు ఆ రోజు, గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. సో అప్పుడు అలాగే మనం గౌతమ్కి అన్యాయం జరిగింది అని కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకు, టికెట్ టు ఫినాలే అర్జున్ గెలుచుకోవడం వల్ల. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏకంగా టాస్కే ఫస్ట్ ఫైనలిస్ట్ అని క్లియర్ గా పెట్టారు. టికెట్ టు ఫినాలే అంటే పోనీ ఫినాలేకి వెళ్ళడానికి కోసం టికెట్ నువ్వు సేవ్ అయితేనే ఆ టికెట్ ని చేతిలో పెడతామని కూడా లేదు. ఆల్రెడీ చేతిలో పెట్టేశారు, టికెట్ టు ఫినాలే చేతిలో పెట్టేశారు, ఫస్ట్ ఫైనలిస్ట్. సో నో డౌట్ అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్. సో ఇది నేను మీకు ఇస్తున్న క్లారిటీ. నెక్స్ట్ అంటే చాలా మంది అడుగుతున్నారు, అవినాష్ నామినేషన్స్ లో ఉన్నాడు కదా, సేవ్ అయితేనే వెళ్తాడా అని. సో ఈ రోజు ఎపిసోడ్తో మనకు ఆ క్లారిటీ వచ్చేసింది. వరుసగా మాట్లాడుకుంటూ వద్దాము. ఏ అర్హుడు, అన్ని రకాలుగా అర్హుడు, వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం, లేదంటే కొన్ని పాయింట్స్ మిస్ అవుతాం. సో నెక్స్ట్ వచ్చేసి హౌస్ లో 4th కంటెండర్ కోసం ఎవరైతే ఆల్రెడీ కంటెండర్స్ అయ్యారో ముగ్గురు వాళ్ళ చేతిలో పెట్టారు. వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు అవినాష్ను అండ్ రోహిణి వీళ్ళిద్దరూ తేజ పేరు చెప్పారు. వాళ్ళు తేజ పేరే చెప్తారు, రీజన్స్ ఏవైనా కానివ్వండి. వాళ్ళ ముగ్గురు గ్రూప్ గేమ్ మనకు క్లియర్ గా కనపడుతుంది. ఆర్ట్ బ్యాచ్ మాత్రం క్లియర్ గా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, అందులో నో డౌట్ వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళు తేజ పేరే చెప్తారు. కానీ పాపం నిఖిల్ వాళ్ళ మాటలకి లొంగిపోయాడు. ఇక్కడ నిఖిల్నేమి మనం అరే నిఖిల్ తప్పు చేశాడని అనలేం.
తన మంచితనము ఒక సెల్ఫ్లెస్ క్యారెక్టర్ వల్ల చేశాడు అంతే నిఖిల్. ఇక్కడ ఏదో వాళ్ళ ఏమంటారు, ఏదో సేఫ్ గేమ్ కాదు. ఇక్కడ ప్రతిసారి సేఫ్ గేమ్ అంటే కుదరదు. ఇక్కడ నిఖిల్ సేఫ్ గేమ్ ఆడలేదు. జస్ట్ తేజ ఏడుస్తున్నాడు, తేజ బాధపడుతున్నాడు. ఆల్రెడీ గౌతమ్ సెలెక్ట్ చేసుకోలేదని బాధపడ్డము, గౌతమ్ని తిట్టడము ఇవన్నీ జరుగుతున్నాయి హౌస్ లో. సో తేజ బాధపడుతున్నాడు కదా. అండ్ వాళ్ళు చాలా మంచి పాయింట్ పెట్టేశారు. వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు నేను ఒకటి చెప్తా, నిఖిల్ చేయాల్సిన పని ఏంటి, ఎక్కడ మిస్ అయ్యాడు అన్నది. అంతేగాని నిఖిల్ అయితే మాత్రం ఏదో సేఫ్ గేమ్ ఆడాలని కాదు, జస్ట్ ఆలోచించలేకపోయాడు, థింక్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఎక్కడ థింక్ చేయాలి, ఏం చేయాలి అన్నది మాట్లాడుకున్నాం. ఇప్పుడు అవినాష్ అండ్ తేజ, అవినాష్ అండ్ రోహిణి చాలా తెలివిగా ఎక్కించారు నిఖిల్ని. వాళ్ళేమో మేము గ్రూప్ గేమ్ ఆడలేదు, మేము గ్రూప్ గేమ్ ఆడలేదు అంటున్నారు. వాళ్ళు క్లియర్గా వాళ్ళు తేజ పేరు ఎందుకు చెప్పారు మీరు? అసలు ఏ రకంగా వాళ్ళు తేజ పేరు చెప్తారు? ఏంటంటే తేజ కంటే సెకండ్ ఛాన్స్ రావాలా? అసలు తేజకి సెకండ్ ఛాన్స్ ఎందుకు రావాలి? వాళ్ళు చాలా తెలివిగా ఒక ఫెయిర్ డెసిషన్ అని చెప్పేసి పెట్టేటప్పటికి నిఖిల్ పాపం నమ్మేశాడు. వాళ్ళు చాలా తెలివిగా తేజ పేరు చెప్పారు. తేజకి ఎందుకు సెకండ్ రావాలి నేను చెప్తా, ఎందుకు రాకూడదన్నది చెప్తా, ఎవరికి రావాలన్నది కూడా చెప్తా. పృథ్వీ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరిలో ఒకరికి రావాలి. రీజన్ ఏంటో చెప్తా. తేజకి ఆ ఫస్ట్ ఏదైతే బ్రిడ్జ్ టాస్క్ ఉందో ఆ బ్రిడ్జ్ టాస్క్ అసలు తేజ ఆడనే లేదు, ఇన్కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత సెకండ్ టాస్క్ 4th ప్లేస్ వచ్చాడు. అలాంటి వ్యక్తికి బ్లాక్ బ్యాడ్జ్ వెళ్ళాలి. బ్లాక్ బ్యాడ్జ్ వెళ్ళాల్సిన వ్యక్తికి మీరు డైరెక్ట్ పట్టుకెళ్ళి కంటెండర్షిప్ ఎలా చేతిలో పెడతారు? ఇక్కడ పృథ్వీ ఏది ఈ డిస్క్ టాస్క్ లో సెకండ్ ప్లేస్ ఉన్నాడు కదా, అండ్ చాలా టాస్క్ లో తను సెకండ్ ప్లేస్ 3rd ప్లేస్ వచ్చాడు కదా. ఏదది సుడోకు టాస్క్ లో 3rd వచ్చాడు కదా. ఈ రకంగా చూసుకున్నా పృథ్వీకి ఇవ్వాలి లేదా గౌతమ్కి ఇవ్వాలి. ఈవెన్ అప్పుడు బయట పృథ్వీ అండ్ నబీల్ మాట్లాడుకుంటారు. నబీల్ అంటాడు, ఇస్తే నీకు గౌతమ్కి ఇవ్వాలి, రూల్ ప్రకారము మీ ఇద్దరికి రావాలి అది అని చెప్పేసి అంటాడు. అదే కరెక్ట్. పృథ్వీకి కానీ గౌతమ్ కానీ వీళ్ళిద్దరికే వెళ్ళాలి. తేజకి ఏ రకంగా అంటే తేజ గౌతమ్తో గొడవ పడతాడు, మనకి ఎపిసోడ్లో వేయలేదు. తేజ గౌతమ్తో గొడవ పడతాడు అని నేను డిజర్వింగ్ నన్ను సెలెక్ట్ చేయలేదు, నేను డిజర్వింగ్ నన్ను సెలెక్ట్ చేయలేదు అని అంటే ఎపిసోడ్లో కొంచెం వేసాడులే, మొత్తం వేయలేదు కానీ కొంచెం వేసాడు. నేను డిజర్వింగ్ నన్ను సెలెక్ట్ చేస్తాను. డిజర్వింగా ఇప్పుడు సింపుల్ అబ్బా, ప్రేరణ రూడ్నెస్ ప్రేరణ అవన్నీ పక్కన పెట్టేసేయండి. సింపుల్గా ప్రేరణ అండ్ తేజాలో ఎవరు టాస్క్లు బాగా ఆడతారు? ప్రేరణ అయ్యే కదా. అండ్ తేజ మైండ్ గేమ్స్ ఆడగలడు. అండ్ హౌస్లో కూడా ఈరోజు గౌతమ్ని ఏదైతే గౌతమ్ మీద విషం కక్కుతున్నాడో అది కూడా కేవలం ఆ విషం కక్కే ప్రోగ్రామ్ కూడా ఇక్కడ నుంచి వస్తుంది. తనకి కావాలని జనాల్లో గౌతమ్ని నెగిటివ్ చేయడానికి చేస్తున్నాడు. చెప్తాను, దాని గురించి మాట్లాడదాం. గౌతమ్ని ఏమంటున్నాడు, నువ్వు సోలోగా ఆడుతున్నావని ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అని అడుగుతున్నాడు. సోలోగా ఆడుతున్నావని ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటే శాండ్ టాస్క్లో తేజకి రోహిణికి సపోర్ట్ చేయకూడదు గౌతమ్. నేను సోలోగా ఆడుతున్నానని ప్రూవ్ చేసుకోవాలంటే తను పృథ్వీకి సపోర్ట్ చేసుకోవాలి, సింపుల్, అంతే కదా. తన ఇప్పుడు ప్రేరణ తన శత్రువు కాబట్టి తన శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాడు, సోలోగా ఆడాడు అని ప్రూవ్ చేసుకోవడానికి అంటున్నాడు. ఇదే క్యాలిక్యులేషన్స్ కనుక నిజంగా గౌతమ్కి ఉండుంటే ఆ శాండ్ టాస్క్ లో తను రోహిణిని సపోర్ట్ చేయకూడదు. మరి రోహిణిని సపోర్ట్ చేసి రోహిణిని ఎత్తుకుని తిరిగి ఈ రోజు అవినాష్ని సపోర్ట్ చేసి అవినాష్ని ఎత్తుకుని తిరిగి ఇవన్నీ చేయక్కర్లేదు. సింపుల్ గా తన శత్రువులు ఎవరో వాళ్ళు సపోర్ట్ చేసుకుంటే సరిపోద్దు కదా. సోలో గేమ్ అనుకు వచ్చాడు. క్లియర్ గా తేజ విషయం కక్కుతున్నాడు ఆ పిల్లడి మీద, గౌతమ్ మీద. ఏంటి సెలెక్ట్ చేసుకోలేదంటే రిజల్ట్ చెప్తా. ఇది గౌతమ్ సోలోగా ఆడడానికి ప్రూవ్ చేసుకోవడంటున్నాడు అనడానికి నేను చెప్పే ఉదాహరణలు కాదు అనడానికి నేను చెప్తున్నది. తను ఏమంటున్నాడు, సోలోగా ఆడుతున్నాడని ప్రూవ్ చేసుకోవడం కోసమే గౌతమ్ నువ్వు నన్ను సెలెక్ట్ చేయలేదు అంటున్నాడు. నేనేమంటున్నానంటే గౌతమ్ నిజంగా నువ్వు సోలోగా ఆడుతున్నాడు అని ప్రూవ్ చేసుకోవాలి అని కనుక గౌతమ్ మైండ్లో ఉండుంటే ఒకటి ఇంతకుముందు ఈ టికెట్ టు ఫినాలే టాస్కుల్లోనే గౌతమ్ ఎవరి పేర్లు చెప్తాడు, అవినాష్ అండ్ ప్రేరణ పేర్లు చెప్తాడు. అవినాష్ అండ్ ఇంకొకరి పేరు ఎవరితో చెప్తాడు గుర్తురావట్లేదు. అవినాష్ అండ్ విష్ణు పేర్లు చెప్తాడు. అవినాష్ అండ్ విష్ణు పేరు చెప్తాడు. సో అవినాష్ అండ్ విష్ణు పేరు చెప్పకుండా మొత్తం ఓజీస్ పేరు చెప్పుకోవాలి కదా. అక్కడ మరి అవినాష్ పేరు ఎందుకు చెప్పాడు? గ్రూప్ గేమ్ నేను సోలార్ ప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళు వైల్డ్ కార్డ్స్ మానేసి అది కూడా ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే తను ఎక్కువ వాళ్ళతోనే ఉంటున్నాడు కాబట్టి. 2 శాండ్ టాస్క్ దగ్గరికి వచ్చేటప్పటికి క్లియర్గా తను పృథ్వీని సపోర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రీజన్ కూడా చెప్పొచ్చు, క్లియర్గా రీజన్ చెప్పి పృథ్వీని సపోర్ట్ చేసుకోవచ్చు. గౌతమ్ నేను సోలో గేమ్ ఆడుతున్నానని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఆ రౌండ్లో పృథ్వీని సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ వీక్ నుంచి కష్టపడుతున్నాడు హౌస్లో, పృథ్వీకి నేను సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను అన్నాడు అనుకో. అదే నువ్వు సోలో గేమ్ ఆడడానికి ప్రూవ్ చేసుకోవడానికి ఆ పక్కన రోహిణికి అన్యాయం చేస్తున్నావు అని అనాలి. అది కానీ ఆ రోజు ఏం చేస్తాడు, అటు రోహిణి దాంట్లో స్టాండ్ వేయలేదు, అటు తేజ దాంట్లో స్టాండ్ వేయలేదు. అది సపోర్ట్ కదా తేజకి? తేజ దాంట్లో స్టాండ్ వేయలేదు కదా, అంటే తేజని సపోర్ట్ చేస్తున్నారు కదా.
నువ్వు నన్ను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అంటున్నాడు. ఈవెన్ టీ షర్ట్ టాస్క్ ఏమైందంటే లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే ఎపిసోడ్లో అన్ని వేయలేదు. లైవ్లో తినేం చేశాడు, కొన్ని వేసాడు ఎపిసోడ్లో, కానీ లైవ్ అండ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సో అక్కడ టీ షర్ట్ టాస్క్లో ఏం జరిగిందంటే పైనుంచి టీ షర్ట్ పడుతుంది, ఎవరిది, గౌతమ్ది చింపేయాలని చెప్పేసి ఆల్మోస్ట్ హౌస్ అంతా ఫిక్స్ అయిపోయారు. ఒక రోహిణి మాత్రం తను సపోర్ట్ చేయాలని తన మైండ్లో ఉంది. అదేమి గౌతమ్కి ఆల్రెడీ చెప్తే నీ ఇష్టం అన్నట్టే గౌతమ్ అంటాడు, సపోర్ట్ చేయమని అడగడు. అది వచ్చి ఎక్కడ పడిందంటే కరెక్ట్గా తేజ దగ్గర పడింది. తేజ దగ్గర పడితే నిజంగా తను గనక గౌతమ్ టీ షర్ట్ కాపాడాలని అనుకుంటే దాని మీద పడుకుని ఉండాలి. దాని మీద పడుకోలేదు. టీ షర్ట్ తీసి ఆ టీ షర్ట్ వాళ్ళు పైనుంచి ఇలా మూటలో వేసినప్పుడు స్టిక్కర్ కట్టారు కదా, ఆ స్టిక్కర్ విప్పాడు. నువ్వు నిజంగా గౌతమ్ని సపోర్ట్ చేయాలనుకుంటే దాన్ని స్టిక్కర్ ఎందుకు ఇస్తాడు? ఆ తర్వాత అక్కడ కూర్చుని నేను గౌతమ్ టీ షర్ట్ని కాపాడుతున్నానని అబద్ధం చెప్పాడు. వెంటనే తను ఎప్పుడైతే అబద్ధం చెప్పాడు హౌస్ మేట్స్ అందరూ వచ్చి అవునా నువ్వు గౌతమ్ టీ షర్ట్ కాపాడుతున్నావా, యష్మి అయితే చాలా గట్టిగా అన్నది, మరి నువ్వు టీ షర్ట్ది స్టిక్కర్ ఎందుకు పీకి ఆ టీ షర్ట్ ఓపెన్ చేసావు, నీకు నిజంగా టీ షర్ట్ చింపే ఉద్దేశం లేదు అన్నప్పుడు, ప్రొటెక్ట్ చేయాలి అని అన్నప్పుడు అది నువ్వు దాచుకోవాలి, అంతేగాని టీ షర్ట్ ఓపెన్ చేసావంటే దాని అర్థం నువ్వు చింపాలనే కదా, నువ్వు ఇక్కడ మాట మారుస్తున్నావు అని ఆ రోజు యష్మి అడిగింది. అదే నిజం. తను ఆ రోజు చింపడానికి ట్రై చేశాడు, కానీ ఈలోపు వేరే వాళ్ళు తన చేతిలోంచి లాగేసుకున్నారు. అలా లాక్కోకపోతే తిన కూడా చింపేవాడు. చింపడానికి కాకపోతే నువ్వు ఎందుకు ఓపెన్ చేస్తావు? నువ్వు నిజంగా టీ షర్ట్, ఇప్పుడు నబీల్ ఉన్నాడు అబ్బా, పృథ్వీ టీ షర్ట్ కాపాలని అనుకున్నాడు, ఏం చేశాడు, వెళ్ళి మోడల్ నుంచి ఉన్నాడు, అది ఇలా దాచుకున్నాడు. ఎవరైనా టీ షర్ట్లు కాపాడాలని ఎవరైతే ట్రై చేశారో వాళ్ళందరూ టీ షర్ట్లు ఏం చేశారు, అలా మూటలాగే దాచారు. అంతేగాని ఓపెన్ చేసి ఇదిగో నేను దాస్తున్నా, టీ షర్ట్ దాస్తున్నా అని చూపించారా? అబద్ధాలు. ఇక్కడ ఆడతాడు ఈ తేజ ఇక్కడ ఆడి ఆ రోజు తేజ గౌతమ్ని చింపాలనుకున్నాడు. తినే సపోర్ట్ చేస్తాడు గౌతమ్కి, తినేన తెగ సపోర్ట్ చేసేసినట్టు ఆ రోజు టీ షర్ట్ టాస్క్ లో తిన సపోర్ట్ చేయలేదు, కానీ గౌతమ్ అదేం పట్టించుకోకుండా టీ షర్ట్ టాస్క్ లో గౌతమ్ తేజకు సపోర్ట్ చేశాడు, అక్కడ సపోర్ట్ చేశాడు, ఆ తర్వాత శాండీ టాస్క్ లో సపోర్ట్ చేశాడు. ఇవేం కనపట్లేదు. ఇంకొకటి, ఆ ఫ్యామిలీ రావట్లేదని 1 వీక్ ఏడ్చాడా. అప్పుడు కెమెరా ముందుకు వెళ్ళి మా అమ్మ ఆల్రెడీ వచ్చింది, మా అమ్మని పంపకండి, మా ఫ్యామిలీని పంపకండి, వాళ్ళ అమ్మని పంపండి అని క్లియర్గా చెప్పాడు. ఇవన్నీ సపోర్ట్ కాదా? ప్రతిదీ సపోర్ట్ చేసేయాలా అంటే ఇక్కడ నేను డిజర్వింగ్ అంటున్నాడు. ఎలా డిజర్వింగ్ అబ్బా? అతని చేతిలో బ్లాక్ బ్యాడ్జ్ పడాలి. ఆ అఖిల్ వాళ్ళు బయాస్డ్ గా విష్ణు చేతిలో పెట్టేశారు. ఆ బ్లాక్ బ్యాడ్జ్ పడాల్సిన తేజకి ఇవ్వాలా? ఆల్రెడీ 2 టాస్కుల్లో ప్రేరణ సెకండ్ ప్లేస్ లో వచ్చిన ప్రేరణకి ఇవ్వాలా? పోనీ ఏంటి పర్సనల్ గా విషయం కక్కేసినాడు గౌతమ్ మీద. ఇతను అన్న మాటలకు గౌతమ్ మీద ఫీల్ అయ్యి బాధపడుతుంటే ఏడుస్తుంటే అదంతా దొంగేడుపు, ఫేక్ ఏడుపు. తన గేమ్ని బయట పెట్టేశాను అంట. తన గేమ్ని బయట పెట్టేసావా? ఏం బయట పెట్టేసావు? తను నిజంగా సోలో గేమ్ ఆడుతున్నానని ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటే ఆ శాండ్ టాస్క్ లో పృథ్వీని సపోర్ట్ చేయాలి. తను నిజంగానే సోలో గేమ్ ఆడుతున్నానని ప్రూవ్ చేసుకుని ఉండాలి అంటే చాలా విషయాల్లో అవినాష్ తేజ వీళ్ళని సపోర్ట్ చేయకూడదు. కానీ కంటెండర్స్ టాస్క్ లో ఫస్ట్ టాస్క్ లో అవినాష్ అని విష్ణు పేరు చెప్పాడు. తను ఎందుకు చెప్తాడు అవినాష్ అని విష్ణు పేరు? క్లియర్ గా నిందలేసేస్తున్నాడు. ఒక రకమైన నైట్ నుంచి అబ్బా విషయం కక్కేస్తున్నాడు ఆ పిల్లోడి మీద. ఏడుస్తుంటే అంటే ఫేక్ అంట. మరి నువ్వు ఫ్యామిలీ వీక్ లో మొత్తం 7 రోజులు ఏడ్చావు, అదేంటి మరి? ఆ ఏడుపంతా నిజమే, మొత్తం ఆ ఏడుపంతా నిజమే, అది కూడా 7 రోజులు. అది ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి తేజాంత్ గౌతమ్ విషయంలో ఎవరు కరెక్ట్ అన్నది. మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా కామెంట్ చేయండి. సో లైవ్ చూసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో ఇదా నెక్స్ట్ ఇక్కడ నిఖిల్ తేజ విషయంలో మాట్లాడుతున్నాను కదా. నిఖిల్ పాపం నమ్మేశాడు అవినాష్ అండ్ రోహిణిని. వాళ్ళు తేజకి ఇవ్వడానికి రీజన్ అంటే సెకండ్ ఛాన్స్ రాలేదని చెప్పేటప్పటికి నమ్మేశాడు. ఇక్కడ అది కాదు కదా, నేను టాస్క్ ఆడమంటలేదు, ఇక్కడ డైరెక్ట్ కంటెండర్. నువ్వు టాస్క్ ఆడి కంటెండర్ని చేయట్లేదు, నువ్వు డైరెక్ట్ కంటెండర్ అవుతున్నావు. ఆ డైరెక్ట్ కంటెండర్ ఇచ్చేటప్పుడు 2 రకాలుగా ఆలోచించాలి నిఖిల్. ఒకటి ఏం ఆలోచించాలంటే టికెట్ టు ఫినాలే ఎప్పుడు కూడా ఓటింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళ చేతిలోకి రావాలి. పృథ్వీ అసలు మొత్తుకుంటూనే ఉన్నాడు. ఇలాగ ఓటింగ్ ఎక్కువ ఎవరికి ఉంటుందో వాళ్ళ చేతుల్లోకే వెళ్ళాలని అనుకుంటున్నాను, నేను టికెట్ టు ఫినాలే నాకే రావాలని కూడా అనుకోవట్లేదని క్లియర్గా చెప్తున్నాడు. సో అదే అంటాడు అక్కడ కూర్చున్నప్పుడు, నీకు అసలు గౌతమ్ ఎందుకు మైండ్లోకి రాలేదని. అటు నవీలు అండ్ ఇటు పృథ్వీ, నీకు గౌతమ్ ఎందుకు మైండ్లోకి రాలేదు? ఎందుకంటే గౌతమ్కి అవసరం లేదు టికెట్ టు ఫినాలే. తన చేతిలో కనుక టికెట్ టు ఫినాలే పెడితే మిగిలిన వాళ్ళలో ఒకరికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు టికెట్ టు ఫినాలే నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరిలో ఒకరు గెలిచారు అనుకోండి, వీళ్ళిద్దరిలో ఒకరు గెలిస్తే ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఓటింగ్ బేసిస్ మీద పైకి వెళ్తారు. అది వాళ్ళ థింకింగ్ కరెక్ట్. కానీ నిఖిల్కి అది రాలేదు. తన గౌతమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. పోనీ పృథ్వీ అయితే తన ఫ్రెండ్ కాబట్టి తన ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకుంటే గ్రూప్ గేమ్ అంటున్నారు కాబట్టి పోనీ ఫ్రెండ్ని వదిలే,
పృథ్వీని వదిలే గౌతమ్ పేరు చెప్పుకుంటుంటే ఒక రకంగా నిఖిల్కి ప్లస్ అయి ఉండేది, 2 గేమ్ కూడా మంచిది అయ్యేది. ఒకవేళ కనుక నిఖిల్కి వచ్చి ఇప్పుడు అవినాష్కి రావడం, అవినాష్ పరంగా అవినాష్కి చాలా అవసరం, మంచిది, అవినాష్కి మంచిది. బట్ అవినాష్కి అది రావడం వల్ల మిగిలిన వాళ్ళు ఒకరు నష్టపోతున్నారు కదా, ఇది కూడా నిజమే కదా. బట్ నిఖిల్ కనుక గౌతమ్ సెలెక్ట్ చేసుకునే ఉన్నాడు అనుకో, ఒకవేళ గౌతమ్ కనుక టీటీఎఫ్ వచ్చింది అనుకోండి, టీటీఎఫ్ వచ్చి ఉంటుంటే ఈ మిగిలిన వాళ్ళలో అవినాష్ కూడా వీళ్ళతో పాటు ఉండుండేవాడు. అండ్ తేజ కనుక గెలుచుంటే ఇంకా దారుణం అయిపోయేది. తేజ కనుక టీటీఎఫ్ టాప్ 5లో కంటే టాప్ 5 తేజ కంటే ఎక్కువ మంది డిజర్వింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అవినాష్ వేరు, తేజ వేరు. అవినాష్ అన్నిట్లోనూ ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. అండ్ తేజతో పోలిస్తే అవినాష్ టాప్ 5కి డిజర్వింగ్. ఓకే, తేజ కనుక ఆ టాప్ 5కి వెళ్ళిపోయాడు అనుకో, వీళ్ళందరికీ నష్టం జరిగేది, మొత్తం అందరికి. ఏ రకంగా ఆలోచించినా నిఖిల్ తేజ పేరు చెప్పడం చాలా రాంగ్ అసలు. పాప మా పిల్లడు ఇక్కడ ఆలోచించాడు కొన్ని విషయాలు, ఇక్కడ ఆలోచించకుండా కొన్ని ఏదో చేసేస్తాడు. ఒప్పేసుకున్నాడు వాళ్ళిద్దరి మాట అదే అంటాడు పృథ్వీ. అలా ఏడిస్తేనే మీరు ఒప్పుకుంటారు, ఏడిస్తేనే మీరు ఇలాంటి ఛాన్సులు వస్తారని నేను ఏడుస్తూ కూర్చునేవాడిని కదా అని. కరెక్టే కదా, పృథ్వీ అన్నది కరెక్టే. అక్కడికి పృథ్వీ నాకు ఇమ్మని కూడా అంటలేదు, మీకు గౌతమ్ ఎందుకు రాలేదు, నువ్వు గౌతమ్కి ఇవ్వాలి కదా అంటున్నారు వీళ్ళు. ఎందుకంటే గౌతమ్ వెళ్ళడం తన టాప్ 5 కంటెస్టెంట్, టాప్ 2 కంటెస్టెంట్ అని అందరికీ తెలిసిపోయింది. మీరు గౌతమ్ ఎందుకు మైండ్లోకి అప్పుడు అంటున్నాడు, అరే నాకు ఇది మైండ్లోకి రాలేదని. అఫ్ కోర్స్ దానివల్ల ఏం పెద్ద యూజ్ అవ్వలేదులే కానీ, బట్ వీళ్ళ డెసిషన్స్ ఒక్కోసారి ఏమవుతాయంటే పొరపాటున తేజ గెలుచుకుని ఉంటే చాలా మందికి నష్టం జరిగి ఉండేది, ఇంక్లూడింగ్ అవినాష్. సో అది ఒక చిన్న డెసిషన్ వల్ల అది. సో ఇది అంతేగాని నిఖిల్ ఏదో సేఫ్ గేమ్ కాదబ్బా, సేఫ్ గేమ్ కాదు. వాళ్ళిద్దరూ సింగిల్ గేమ్ ఆడాడు, పృథ్వీను గౌతమ్ 2 గేమ్స్ ఆడారని అనేటప్పటికీ నిజమే కదా అనుకున్నాడు. దట్టు తేజ ఫీల్ అవుతున్నాడు, బాధపడుతున్నాడు, ఇవన్నీ మనసులో పెట్టుకుని ఒప్పేసుకున్నాడు. అంతేగాని ఇక్కడ మాత్రం నిఖిల్ తేజ సేఫ్ గేమ్ అంటే నేను ఒప్పుకోను. సేఫ్ గేమ్ కానే కాదు, జస్ట్ తేజ మంచి కోసం ఆలోచించి వదిలేశాడు అంతే. అలా వదలకూడదు, కొన్నిసార్లు ఆలోచించాలి, మిగిలిన వాళ్ళందరి మంచి కోసం కూడా ఆలోచించాలి. అది అంత థింక్ చేయలేదు, అంతే థింక్ చేయలేదు. నెక్స్ట్ ఇది అయిపోయిందా? నెక్స్ట్ శ్రీముఖి హౌస్లో అడుగుపెట్టింది. శ్రీముఖి నిజంగా విష్ణు అండ్ పృథ్వీ విషయాన్ని ఎలా క్లోజ్ చేసిందంటే అసలు నాకు అనిపించింది ఆ ఫ్యామిలీ వీక్లో వాళ్ళ ఫాదర్ని మానేసి ఈ శ్రీముఖిని పంపినా బాగుండేది, కనీసం విష్ణు టాప్ 3 వరకు అయినా వచ్చేదని అనిపించింది. ఎంత బాగా ఇద్దరికి చెప్పిందంటే నిన్నటి మట్టుకు నిన్న పునర్నవి మీరిద్దరు మ్యాచింగ్ డ్రెస్సులు ఎందుకు వేస్తున్నారని అడిగింది. అండ్ ఈ రోజు విష్ణుని కూర్చోబెట్టుకుని మాట్లాడిన చూడు, ఇక్కడికి వెళ్ళిపోయింది, డైరెక్ట్ దూరిపోయింది. ఇక్కడ విష్ణుకి ఎంతమంది చెప్తే ఎవరు చెప్పినా ఎక్కలేదు, కానీ శ్రీముఖి చెప్తే డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళింది. ఆ మాట కూడా అంత ప్రాపర్గా చెప్పింది. ఇలాగా నువ్వు ఫస్ట్ నాకు అనిపించింది పాపం ఈ శ్రీముఖి ఆ స్టేజ్ మీదకైనా ఏదో ఒక రూపంలో కొంచెం ముందు వచ్చి ఉండుంటే విష్ణుకు చాలా ప్లస్ అయి ఉండేదని అనిపించింది. అంత బాగా చెప్పింది. చాలా మంది ఎన్ని రోజులు శ్రీముఖికి అంట విష్ణు అంట ఒకరికొకరు పడదు, ఎందుకంటే విష్ణు బిహేవియర్ నచ్చక అని చెప్పేసి ఏవో చెప్పారు. ఎంత బాగా ఉన్నారు వాళ్ళిద్దరు, అసలు ఎంత బాగా ఉన్నారు. అండ్ విష్ణు మంచి కోసం ఎంత బాగా ఆలోచించి చెప్తుంది ఇక్కడ, వాళ్ళిద్దరు ఎంత బాగా ఉన్నారు. అండ్ శ్రీముఖి చెప్పేటప్పటికి విష్ణు ఎంత బాగా ఈ ఇష్యూని క్లోజ్ చేస్తానన్న సూపర్ కదా, సూపర్ అంటే సూపర్ అనిపించింది. అక్కడికి వచ్చిన శ్రీముఖి ఒకటే చెప్తుంది, ఫస్ట్ 2 వీక్స్ నువ్వు విన్నర్ అవుతావు సీజన్కి అనుకున్నావు అని. నిజంగానే బయట అదే అనుకున్నాం. ఫస్ట్ 2 వీక్స్ ఎప్పుడైతే సోనియా విష్ణుని టార్గెట్ చేసిందో అండ్ విష్ణు రియాక్షన్స్ సోనియా వైపు ఎంత హంబుల్గా ఉన్నాయో అవన్నీ చూసి విష్ణుయే విన్నర్ అవుతుందని అనుకున్నాము. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే పృథ్వీతో లవ్ ట్రాక్ పెట్టిందో పడిపోయింది మొత్తం గేమ్. లేదంటే గేమ్ ఆడకుండా ఖాళీగా కూర్చున్నప్పుడు జనాలు వినని చేద్దరు అమ్మాయి ఆ జెన్యూనిటీని చూసి. సో నువ్వు అనుకున్నాము, బట్ నువ్వు ఏదైతే ఎమోషన్స్ వీటిలోకి వెళ్ళిపోయావో అండ్ అందరూ నీకు చెప్తున్నది ఏది అన్నది నీకు అర్థం అవట్లేదు. ఇప్పుడు నువ్వు మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్, నేను ఓన్లీ ఫ్రెండ్షిప్ గురించే మాట్లాడుతున్నాను, కానీ నువ్వు హౌస్లోకి వచ్చింది ఎందుకు? మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ బయట చూసుకో. ఇలా నువ్వు ఇప్పుడు ఈ 2 వీక్స్ నా కోసం పక్కన పెట్టి ఓన్లీ గేమ్ ఆడు. ఆ చెప్పిన విధానం డైరెక్ట్ దూరింది విష్ణుకి, భలే అనిపించింది నాకు. అండ్ అక్కడితో వదలలేదు విష్ణు, ఈ యువతల పృథ్వీ దగ్గరకు వచ్చి ఆ పృథ్వీ గురించి కూడా అవతల నువ్వు తనంటే పడి చచ్చిపోతున్నట్టుంది, అవతల నుంచి నీకు ప్రేమ చూపించట్లేనప్పుడు నువ్వెందుకు అంత పడి చచ్చిపోతూ పృథ్వీ కోసం మొక్కేసుకుంటూ పృథ్వీ విన్నవ్వాలి వై ఓన్లీ పృథ్వీ, అందరి విషయంలోనూ అలాగే ఉండు. ఓ రేంజ్ చెప్పిందమ్మా. నేను నాకు అనిపించింది బీబీ సీజన్ 3లో ఈ అమ్మాయి విన్నవ్వాలని నేను తెగ ఆరాటపడిపోయాను, ఓట్లు కూడా వేశాను. అమ్మ నా ఓట్లకి న్యాయం జరిగిందని అనిపించింది. అది కదా మనకు కావాల్సింది, ఆ నేచర్ మనకు చాలా ఇంపార్టెంట్.
ఆ సీజన్లో ఆ అమ్మాయిని కక్ష కట్టి చాలా మంది ఓడించేశారు. కానీ నా దృష్టిలో బీబీ సీజన్ 3 విన్నర్ ఎవరైనా అంటే శ్రీముఖి అంతే. నేను ఆ అమ్మాయికి ఓట్లు కూడా వేశాను. ఎందుకంటే ఆ అమ్మాయి విషయంలో ఆ సీజన్ చాలా అన్యాయం జరిగింది. నాకు ఆ అన్యాయం జరిగి నచ్చగా నా ఫోను, నా పక్కోళ్ళ ఫోను, అన్ని ఫోన్లు తీసుకుని మరీ ఓట్లు వేసాను. అసలు ఆ అమ్మాయి నాకు రన్నర్ అవడమే ఇష్టం లేదు. ఆ రన్నర్ అయినప్పుడు ఆ అమ్మాయి ఫేసు అవన్నీ నాకు అసలు, ఎందుకంటే ఆ అమ్మాయి క్లియర్గా అన్యాయం జరిగింది. అబ్బాయి ఎప్పుడో ఏదో రాహుల్లో ఒక మాట అన్నదంట. ఆ మాటను పట్టుకొచ్చేసి ఒక ఆర్మీ లాగా తయారైపోయి శ్రీముఖి అయితే ఏగ్రెస్ట్ అయిపోయారు. ఆ అమ్మాయి ఏమో 24 గంటలు యాక్టివ్గా ఉండి అసలు ఏమైనా ఆడిందా సీజన్. సో అందుకే నాకు ఆ సీజన్లో అసలు ఆ అమ్మాయి రన్నర్ అయినా నా దృష్టిలో ఆ అమ్మాయి విన్నర్. ఎందుకంటే ఆ అమ్మాయే విన్నర్ అవ్వాలి, ఎవరో కక్షలు కట్లు ఏవో చేసుకున్నా కానీ. అది అనిపించింది అమ్మ మంచి అమ్మాయికి నేను ఓటేసాను. నేను యాక్చువల్గా ఎవరికి ఓట్లు వేయను పెద్దగా. నేను ఓటేసానంటే ఇలా ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఓట్లేస్తా. సో అది వచ్చిందా, అది అయిపోయింది. పృథ్వీ దగ్గర కూర్చుని నేను ఆల్రెడీ చెప్పాను తనకి, నీ దగ్గర నుంచి ఎటువంటి రెసిప్రేషన్ లేనప్పుడు ఆపేయచ్చు కదా అంటే, నేను ఆల్రెడీ చెప్పాను అంటే, మరి ఎందుకు మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకున్నా? అస్సలైన క్వశ్చన్ పృథ్వీని అడిగింది. మరి మ్యాచింగ్ డ్రెస్సులు ఎందుకు వేస్తున్నారు అంటే, లేదు అది కోఇన్సిడెన్స్ అంటున్నాడు. కోఇన్సిడెన్స్ ఒక్కసారి జరుగుతుంది, 2 సార్లు జరుగుతుంది, ఎవ్రీడే జరగదు. మీ ఇద్దరికి మ్యాచింగ్ డ్రెస్లు ఎలా వస్తున్నాయి ఎవ్రీ టైము? మీకు బయట నుంచి పంపుతున్నారు కదా, బయట నుంచి మీకు మ్యాచింగ్ డ్రెస్లు పంపుతున్నారంటే మీరు చెప్తున్నారు మాకు ఈ ఎల్లో కలర్లో డ్రెస్ పంపు, నాకు బ్లాక్ కలర్లో డ్రెస్ పంపు, ఇవన్నీ చెప్తున్నారు. సరే విష్ణు ఓపెన్గా చెప్పుకుంటుంది నాకు పృథ్వీ అంటే ఇష్టం, తను అడిగినా వేరు. కానీ మీ ఇద్దరికి ఎలా ఈక్వల్ మ్యాచింగ్ డ్రెస్లు వస్తున్నాయి అంటే నువ్వు చెప్తున్నావు కదా నేను ఈ డ్రెస్ తెచ్చుకుంటున్నాను అని చెప్పేసి, దాన్ని బట్టే కదా వెళ్తుంది. సూపర్ క్వశ్చన్ అడిగిందని అనిపించింది. అదే కోఇన్సిడెన్స్ కానీ కాదు, 1 రోజు 2 రోజులు అయితే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. మంచి క్వశ్చన్ అడిగింది. ఆ దెబ్బకి పృథ్వీ కూడా దారిలోకి వచ్చాడు. అమ్మో అంటే నా వైపు నుంచి కూడా తప్పు వెళ్తుందా అని పృథ్వీ దారిలోకి వచ్చాడు. విష్ణు అయితే అక్కడ శ్రీముఖి వంట చేస్తుండే వచ్చి, ఇప్పుడు నుంచి నేను పృథ్వీ మిత్రత్వం నుంచి బయటకు వచ్చేస్తున్నానంటే, ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు అంటే, చెప్పకుండా రేపు నుంచి నేను నీతో సరిగ్గా లేకపోతే ఎందుకు సరిగ్గా లేను అని డౌట్ వస్తుంది. పాప మా అమ్మాయి అంత జెన్యూన్ అంటే రియల్ అనమాట. ఇంత కూడా ఫేక్ ఉండదు ఆ అమ్మాయి విష్ణు. ఆ అమ్మాయిలో నాకు నచ్చింది అదే. ఇంత 0% ఫేక్నెస్ లేదబ్బా. ఎవరి మీదైనా చిరాకు వచ్చింది, ఆ చిరాకుగా మాట్లాడుతుంది. ఇక్కడ ఏమీ ఉండదు, నో స్ట్రాటజీస్, 0 స్ట్రాటజీస్. ఎవరి విషయంలో అయినా చిరాకు వచ్చిందా చిరాకుగా మాట్లాడుతుంది. విష్ణు ఏంటి ఎంత చిరాకుగా మాట్లాడుతుంది అవతల మీద అని అనిపిస్తుంది. ఇక్కడ ఏమి పెట్టుకోదు, నో స్ట్రాటజీ, 0 స్ట్రాటజీ. రియల్ ఆ అమ్మాయి. ఇప్పుడు విష్ణుకి ఎందుకు ఓట్లు పడుతున్నాయి అని చాలా మంది అంటున్నారు. ఆ అమ్మాయికి ఓట్లు ఎందుకు పడుతున్నాయి అంటే ఆమె రియాలిటీ నచ్చి, హౌస్లో ఒక రియాలిటీ షోలో రియల్గా ఉంది. ఆ రియాలిటీ నచ్చి మాత్రమే అమ్మాయికి ఓట్లు వేస్తున్నారు. ఈ రోజు కూడా రేపు నుంచి తను పృథ్వీతో ఉండకూడదు అనుకుంటుంది. అలాగని నువ్వు ఫేక్గా ఉండాలని కూడా అనుకోవట్లేదు. ఫుల్గా హౌస్ అందరినీ పిలిచింది, రేపు నుంచి నేను పృథ్వీకి దూరంగా ఉంటా, అని నాకు ఏం మీద ఉంటా అని చెప్తే శ్రీముఖి పక్క నుంచి నవ్వుకుంటుంది. భలే అనిపించింది, అమ్మ తల్లి ఇదేదో కొంచెం ముందు రావాల్సిందే అని చెప్పేసి. ఫైనల్లీ మంచి ఎండబెట్టింది శ్రీముఖి, సూపర్ అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది టాస్క్. ఆ శ్రీముఖి లోపలికి రాగానే అవినాష్ని ఇగ్నోర్ చేసి మిగిలిన వాళ్ళు అందరినీ ఆగి చేసుకుని లాస్ట్లో అవినాష్ని ఆగి చేసుకుంది. నెక్స్ట్ విష్ణు గురించి ఇంకో మాట చెప్తుంది. విష్ణు నువ్వు వింతే సేమ్ బయట ఎలా ఉంటావో ఇక్కడ కూడా అలాగే ఉన్నావు, బయట కూడా వేరే వాళ్ళు తిన్నాక నువ్వు తినాలని అనుకుంటావు. ఎంత మంచిగా నీ ఫ్రెండ్ కాకపోతే నీ శత్రువు అయితే ఎందుకు చెప్తుంది శ్రీముఖి? బయట నిన్నటి వరకు శ్రీముఖికి అందుకే విష్ణు నచ్చదు అన్న వాళ్ళందరికీ జిప్పులేసింది శ్రీముఖి వచ్చి. నువ్వు బయట కూడా ఇలాగే ఉంటావు, వేరే వాళ్ళు తిన్నాక నువ్వు తింటావు, అది నీ నేచర్. బట్ ఇక్కడ గేమ్లో కొంచెం నీకే ప్రిఫరెన్స్ ఇచ్చుకో అవసరం అని చెప్పింది. చాలా బాగా చెప్పింది అనిపించింది. 2 బ్యాడ్జెస్ ఎపిసోడ్లో చూపించిన దానికంటే కొంచెం లైవ్లో ఎక్కువే చూపించారు. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నిఖిల్కి ఇద్దామని అనుకున్నారు. ఫస్ట్ అందరి పేర్లు చెప్పారు. మెంటల్గా అయితే ఒకళ్ళు, బ్యాలెన్స్ అయితే ఒకళ్ళు, ఇలా అందరికీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు విన్ అయ్యే ఛాన్స్ ఉన్నది అంటే, లేదు మనం ప్రైజ్ మనీలో మనీ యాడ్ చేయడానికి కదా జనరల్గా ఆలోచించండి అంటే ఆల్మోస్ట్ అందరూ నిఖిల్ పేరే చెప్పారు. ఫస్ట్ ప్రేరణ అండ్ గౌతమ్ అండ్ పృథ్వీ వీళ్ళ ముగ్గురు ఫస్ట్ కూడా నిఖిల్ పేరే చెప్పేశారు. సో ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ నిఖిల్ పేరు చెప్పారు. తర్వాత 5 lakhs ఇప్పుడంటే అవినాష్ విన్ అయ్యాడు కాబట్టి 4 lakhs యాడ్ అయిందనమాట ప్రైజ్ మనీలో. 3 lakhs ఏమో రోహిణి, 2 lakhs ఏమో 3 అండ్ అవినాష్ అండ్ రోహిణి దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. కొంతమంది రోహిణి అన్నారు, కొంతమంది అవినాష్ అన్నారు. ఫైనల్గా అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అవినాష్కి 4 lakhs. సో 4 lakhs కలిసింది. నెక్స్ట్ వచ్చేసి
టాస్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ పిక్ దగ్గరికి వచ్చేటప్పటికి నబీల్ చెప్పాడు, నిఖిల్ విన్నాడు అంటున్నారు. యాక్చువల్గా మీరు ఎపిసోడ్ చూడండి, నబీల్ చెప్పాడు కానీ నిఖిల్ వినలేదు. అంటే ఒకవేళ నబీల్ చెప్పకపోయినా ఆ రౌండ్లో నిఖిల్ విన్ అయ్యేవాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నబీల్ చెప్పడం నబీల్ తప్పు. అంటే మీరు ఎపిసోడ్ చూస్తుంటే నిఖిల్ ఏం చేస్తాడు చెప్పనా, అక్కడ నబీల్ చెప్తున్నప్పుడు జస్ట్ ఇలా తిప్పేస్తాడు. అంటే తన కాన్సన్ట్రేషన్ గంట మీద ఉన్నది ఆ పిల్లడు కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్లో ఇలా తిప్పుతాడు. నేను చూసాను అది. నిఖిల్ ఇక్కడ ఏదో నబీల్ మాట వినేసి కావాలని ఏదో ఫౌల్ గేమ్ ఆడడానికి నేను ట్రై చేయలేదు. ఫస్ట్ చెప్పడమే నబీల్ తప్పు. రెండు, నిఖిల్ అంత కాన్సన్ట్రేషన్ చేసుకోలేదు. నిఖిల్ తన కాన్సన్ట్రేషన్ అంతా గంట మీద ఉన్నది. ఇలా తిరుగుతాడు టక్కుమని. ఆ పిక్చర్ మీద గన్ మీద ఉంది ఆ కాన్సన్ట్రేషన్. సో అక్కడ ఏమి నేను నిఖిల్ వినలేదని చెప్తున్నాను కదా, తను వినలేదు, అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. తను చూపించుకున్నాడు, బట్ కొంచెం గట్టిగా చెప్పాడేమో, అందరికీ అర్థమైంది. బట్ ఓకే, అవినాష్ అక్కడ స్టాండ్ తీసుకోవడం, నాకు వినిపించిందని చెప్పడం, ఓకే, అది ఆ రౌండ్ క్యాన్సిల్ చేయడమే బెటర్లే. లేకపోతే అనవసరంగా నిఖిల్కి లేనిపోయిన నెగిటివ్ వచ్చేది. ఆ నిఖిల్ కావాలని చేస్తాడు, కనపడ్డా ఫౌల్ గేమ్ ఆడాడు అని అనేవారు. బట్ తనేం ఫౌల్ గేమ్ ఆడలేదు, అసలు పట్టించుకోలేదు అంటే నీ ఎదురుగా 10 మంది ఇలా పెడతారబ్బా, చూపిస్తున్నాడు నబీల్. ఇలా పెట్టి ఇలా తిప్పేశాడు. ఒకవేళ నబీల్ అలా చెప్పకపోయినా మిగిలిన కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాడు కదా నిఖిల్, ఇది కూడా చెప్పుకుండేవాడు. సో ఇది పిక్చర్స్ దగ్గర ఉన్నాం కదా. ఇక్కడ నిఖిల్ తన బిజీలో తను ఉన్నాడు. నేను చూసా తన బిజీలో, తన గంట, ఆ పిక్చర్స్, ఈ బిజీలో తను ఉన్నాడు. కానీ నబీల్ ఏదో నాకు హింట్ ఇస్తాడో అని నబీల్ మీద ఏమో తను కాన్సన్ట్రేట్ చేయలేదు. అది అలా అనుకోకుండా జరిగిపోయింది. బట్ బెటర్ క్యాన్సిల్ చేయడం బెటర్. లేదంటే అదో సుత్తయ్యేది. నిఖిల్ ఫౌల్ గేమ్ ఆడాడు, అది గుడ్డు అని. తను ఏం ఆడలేదు ఆ రౌండ్. నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఫస్ట్ రోహిణి కొట్టింది కానీ చెప్పలేకపోయింది. ఆ తర్వాత అవినాష్ వెళ్ళాడు, చెప్పాడు. థర్డ్ రౌండ్ నిఖిల్ చెప్పాడు. ఫోర్త్ రౌండ్ కూడా నిఖిలే చెప్పాడు. ఫిఫ్త్ రౌండ్ అవినాష్ చెప్పాడు. సిక్స్త్ రౌండ్ రోహిణి చెప్పింది. సో ఇది సెవెంత్ రౌండ్ కూడా రోహిణి చెప్పింది. ఫైనల్ రౌండ్ దగ్గరికి వచ్చేటప్పటికి అడావుడి మేళం అవినాష్. ఆల్రెడీ తనకు అర్థం అవ్వలేదు. తను ఏమనుకుంటున్నాడంటే మొత్తం టీటీఎఫ్ టాస్కుల్లో ఈ గంట, ఈ రౌండ్లో ఈ పాయింట్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాడు. ఆల్రెడీ చెప్పింది అక్కడ శ్రీముఖి. లేదమ్మా, నిఖిల్ అండ్ అవినాష్ ఆల్రెడీ వాళ్ళకి పాయింట్స్ వచ్చాయి. రోహిణి అండ్ తేజకి సింగిల్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరికి పాయింట్ వస్తే వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారని చెప్తున్నది అక్కడ. చెప్తుంటే ఈ పిల్లోడికి అర్థం అవ్వట్లేదు. ఒక ఆడావిడ మేళం వేరే వాళ్ళు చెప్పేది ఇక్కడికి ఎక్కించుకోకుండా ఆ రోహిణితో గంటలు ఆర్గ్యూ చేశాడు. ఆ రోహిణి ఏమో, బాబు చిట్టి నువ్వు ఆల్రెడీ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోయావు, మేమిద్దరిలో ఎవరు వెళ్తున్నామన్నా చూడాలంటే, కాదు కదా ఫైనల్గా అన్ని కౌంట్ చేస్తారు కదా అన్నాడు. పాప మా పిల్లడు మైండ్ పెట్టి ఆలోచించకుండా న్యాయం కోసం పోరాడుతున్నాను అన్నాడు. తెగ గొడవ పడ్డాడు. ఆడావిడ మేళం అంతే. ఆ గొడవకి అర్థం లేదు. అక్కడ రోహిణి పాయింట్లోనే వాల్యూ ఉంది. అలాగే రోహిణి తనకు ఒక్కదానికే కావాలని కూడా అనలేదు. మా ఇద్దరికి వదిలేయండి అని అన్నది రోహిణి అని తేజ. మా ఇద్దరికి వదిలేయండి, లాస్ట్ కంటే మేము ఇద్దరం కొట్టుకుంటామని అన్నది. ఎందుకంటే మీ ఇద్దరు ఎలాగ వెళ్ళిపోయారు, మా ఇద్దరు ఎవరికి వస్తే వాళ్ళకనే అన్నది. సో ఇక్కడ శ్రీముఖి కొంచెం తెలివిగా కొంచెం బాగా డీల్ చేయగలిగిందని అనిపించింది అనమాట. సర్లే గంట ఎవరొకరు కొట్టారు, ఫస్ట్ ఎవరు చెప్తే వాళ్ళకి ఇస్తాలే అన్నట్టు వెళ్ళింది. బాగా మంచిగా డీల్ చేసిందని అనిపించింది నాకు. మీరు అనొచ్చు శ్రీముఖి ఏం చెప్పినా నీకు మంచిగానే అనిపిస్తుంది అని. అలా ఏం కాదు. అక్కడ అలాగా గందరగోళంలో అయిపోయినప్పుడు అలా వెళ్ళడమే బెటర్. బాగా వెళ్ళిందని అనిపించింది. నెక్స్ట్ టాస్క్. నెక్స్ట్ ఈ ఫైనల్ టాస్క్. ఈ టాస్క్ వచ్చేటప్పటికి నిఖిల్ సూపర్ ఫాస్ట్ పెట్టాడు. అసలు నిఖిల్ ఇంకా ఏంటి మెంటల్ టాస్క్ లో సూపర్ ఫాస్ట్ ఆడేసినాడు. నిన్న ఆ పజిల్ టాస్క్ కూడా ఆడేసాడు. ఈ రోజు కూడా బిగ్ బాస్ ఫట్ కొట్టేశాడు, పెట్టేసి బయటకు వచ్చేసి బయట పైన ఏవైతే ఫస్ట్ ఫైనలిస్ట్ బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ కింద పడేసాక అప్పుడు అవినాష్ వచ్చాడు. ఈ లోపు ఇన్ని పనులు చేసేసుకున్నాడు కానీ బ్యాలెన్స్ లోనే మైనస్ అయిపోయింది నిఖిల్కి. లేదని నిఖిల్ విన్ అయ్యేవాడు. బ్యాలెన్స్ కూడా చేసేసుకున్నాడు. ఆల్మోస్ట్ సగం దూరం వెనక్కి నడిచి వెళ్ళేటప్పుడు అది పడిపోయింది. లేదంటే నిఖిల్ చేతిలోకి వచ్చేది. సో అవినాష్ చాలా బాగా ఆడుకున్నాడు. అంత లేట్గా వచ్చినా కూడా ఫాస్ట్గా అన్ని పడేసేసుకున్నాడు. ప్రాపర్గా పెట్టేసుకున్నాడు. ఆ ఫస్ట్ ఫైనలిస్ట్ చాలా ప్రాపర్గా మధ్యలో చాలా పడినా కానీ చాలా ప్రాపర్గా వెనక్కి వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. సో నిలబడి విన్ అయ్యాడు. అర్హుడు అవినాష్. సో ఇది ఈరోజు ఎపిసోడ్. ఫైనల్గా ఫస్ట్ నా కళ్ళు నెరవేరిందని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. సో ఇది ఈరోజు ఎపిసోడ్. ఇంకా ఫ్రైడే పెద్ద ఏముండవు, స్పాన్సర్స్ టాస్క్లు ఏమన్నా జరుగుండి ఉంటాయి. సో ఏం జరిగింది అన్నది నేను మార్నింగ్ పెడతాను. అలాగే ఈ రోజు లైవ్ 10:30 వరకు లైవ్ ఉంటుంది. నాకు 10:30 అంటే మీకు 12 వరకు లైవ్ ఉంటుంది కదా. ఆ లైవ్లో ఏం జరిగింది అన్నది కూడా నేను రేపు చెప్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజు మీరు గౌతమ్ వర్సెస్ తేజ, మీ సపోర్ట్ ఎవరికి? అండ్ నిఖిల్ తీసుకున్న డెసిషన్ తేజకి ఇచ్చి ఉంటే బెటరా లేదా పృథ్వీ గౌతమ్కి ఇచ్చి ఉంటే బెటరా
అఫ్ కోర్స్ దానివల్ల పెద్ద చేంజ్ లేదు. బట్ తేజ ప్లేస్ లో ఏమో పృథ్వీని సెలెక్ట్ చేసుకుంటే పృథ్వీ అయ్యేవాడేమో ఫైనలిస్ట్, గౌతమ్ని సెలెక్ట్ చేసుకుంటే గౌతమ్ ఫైనలిస్ట్ అయ్యేవాడేమో ఫస్ట్ ఫైనలిస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది గౌతమ్ ఫైనలిస్ట్ అవ్వకపోవడమే మంచిది. గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ విన్నర్ రేస్ లో ఉన్నారు కదా, వీళ్ళు నామినేషన్ లో ఉండడమే బెటర్. సో ఇది మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అడగలేదు.